ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు శిరీష్ రెడ్డి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి బడి ఏడుస్తూ ఎక్కడ పడితే అక్కడ వెధవ ప్రేలాపరంలో ప్రేలుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీరిద్దరికీ ఓ రేంజ్లో అటాక్ ఇవ్వాలని ఆశించారంతా. రామ్ చరణ్ గారి సంగతి ఏమో కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఒక లెటర్ ద్వారా ఈ అన్నదమ్ములిద్దరికీ పవర్ఫుల్ హెచ్చరిక జారీ చేశారు. ఆ లెటర్లోని వివరాలు పరిశీలిద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. సినిమా అనేది ఒక బిజినెస్. దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసం? నేను ఒక్కడినే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా? 2 మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? 4 సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? 5 దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? 6 ఆర్ఆర్ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చెమ్మడం కరెక్టేనా? మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురుచూసి అది కూడా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబర్దార్. ఇట్లో రామ్ చరణ్ అభిమానులు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వ్రాసిందిగా చెప్పబడుతున్న ఈ లెటర్తో దోల తీరి ఉంటుంది కొడుకులకి అని అంటున్నారు సినీ అభిమానులు.